హాయ్ గైస్, నేనైతే చాలా డేస్ తర్వాత లైవ్ లోకి వచ్చాను. నా రీల్స్ కింద మీ కమెంట్స్ ని 1 by 1 చెప్పేస్తాను. హాయ్ బృందా, ఏమండి చేయి తీయండి. చేయి బరువుగా ఉందా? సర్లే గాని పొద్దునే నీకు ముద్దు పెట్టాను కదా, అది నాకు తిరిగి ఇవ్వవా? ముద్దులేదేం లేదు, వెళ్ళండి. అదేంటి ఏం లేదంటావు? పొద్దున్న నువ్వు కిచెన్ లో పని చేస్తున్నప్పుడు నీ వెనకాల నుంచి హగ్ చేసుకొని ముద్దు పెట్టాను కదా. బా నేను లైవ్ లో ఉన్నానండి. నేను లైవ్ లోనే అడుగుతున్నానండి, పెట్టవా? ఆ లైవ్ ఈ లైవ్ ఒకటి కాదు. లేదు లేదు, నువ్వు పెడతావు నన్ను పెట్టుకోమంటావా? సరే నేనే పెట్టుకుంటా. నేను ఇన్స్టా లైవ్ లో ఉన్నాను. ఇన్స్టా లైవా? ఎక్కడ పెట్టావే కెమెరా? అది కెమెరా అనుకుంటున్నావు, సీసీ కెమెరా అనుకుంటున్నావు? తీసుకెళ్లి మూల పెట్టావు. అంటే ఇప్పుడు నేను మాట్లాడిందంతా వాళ్ళు చూసారా? విన్నర్ కూడా అండి. విన్నర్ కూడానా? అంటే లైవ్ లో ఎంత మంది ఉంటారే? ఓ 100-200 మంది ఉంటారా? 3000 మంది ఉన్నారండి. అంటే ఇప్పుడు నేను కూడా ఆయనలా ఫేమస్ అయిపోతానా? వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను నేను. నా బతుకు మొత్తం బుగ్గిపాలు చేసావు కదా. ఏమండి? ఏమండి? వాళ్ళు మీ ఏడుపు కూడా వింటున్నారండి. ఏం లేదు ఫ్రెండ్స్, ప్రాంక్ ప్రాంక్. హలో గైస్, నేను మీ వృంద. ఈ రోజు అయితే నేను మా బెడ్రూమ్ బ్లాగ్ ని చూపించేస్తున్నాను. సో ఈ కబోర్డ్స్ ని జర్మనీలో కొన్నామన్నమాట. మా ఆయన నా మీద ప్రేమతో కొన్నారు. చాలా బాగుంటది, చాలా కంఫర్ట్ గా ఉంటది. సో ఈ బెడ్ ని చూసారు కదా, ఇది స్వెడన్ నుండి తెప్పించామండి. చాలా కాస్ట్లీ. సో ఈ సోఫా అయితే నేను చైనాలో కొన్నాను గైస్. చూడండి, చాలా కాస్ట్లీ గైస్. సో మీరైతే వెళ్ళలేరు అనమాట. అండ్ ఈ మిర్రర్ చూసారు కదా, చూడండి మిర్రర్. ఇదైతే నేను జర్మనీ నుండి తెప్పించాను అనమాట. చాలా కాస్ట్లీ. అండ్ కర్టన్స్ కూడా, ఇది మాత్రం మేడ్ ఇన్ ఇండియా. అది కూడా మింత్రాలో కొన్నా అనుకుంటా గైస్. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అండ్ ఈ పెయింటింగ్స్ చూసారు కదా, ఇవన్నీ పికాసో నుండి తెప్పించుకున్నాను గైస్. తర్వాత చూద్దాం రండి. ఈ బెడ్ కు ఒక స్పెషాలిటీ ఉంది గైస్, చూద్దామా? తిల్లానా తిల్లానా నా కసికల్లకు చిక్కి చిక్కి చిందే వెయ్యాలా? హీరోరా నువ్వు? ఏమండి? ఏమైందే? నువ్వేంటి ఇక్కడ సడన్ గా? అది వ్లాగ్ చేద్దామని. అమ్మ కడుపు మాడ, బెడ్రూమ్ లో ఎవరైనా వ్లాగ్ చేస్తాడానే? అది మనం రీసెంట్ గా ఇంటీరియర్ డిజైన్ చేపించాం కదా, దాని మీద వ్లాగ్ చేయమని నా సబ్స్క్రైబర్స్ అడిగారండి. అలాంటివి ఏమైనా ఉంటే ముందు చెప్పాలి. అమ్మో జస్ట్ మిస్. ఇంకా నయ్యో, వాష్రూమ్ లో కొత్త షవర్ పెట్టించాం కదా అని వ్లాగ్ చేయడానికి డైరెక్ట్ వాష్రూమ్ లోకి వచ్చేయలేదు. అయినా వ్లాగులు చేయడానికి వస్తాం. ఏమండి? సమయం సందర్భం ఉండాలనే. చేతిలో ఫోన్ ఉంది కదా, ఇంట్లో ఇంటర్నెట్ ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వ్లాగులు చేయకూడదు. సర్లే కానీ నువ్వు బయటికి వెళ్ళు, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి. లేదు, మీరే వెళ్ళండి. అది కాదే, ఆఫీస్ టైం అవుతుంది. అది కాదే, ప్లీజ్. వెళ్ళమంటుంటే అది వెళ్ళండి. ఇప్పుడు హ్యాపీగా వ్లాగ్ చేసుకోవచ్చు.